UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ నాకైతే చాలా స్పెషల్ గెస్ట్. ఎందుకంటే రోజు పొద్దున్న లేవడంతోటే జనరల్‌గా నేను జర్నీ మా ఇల్లు ఎక్కడో ఉంటది కదా! సో, జర్నీలో ఉన్నప్పుడు మాక్సిమం ఈయన సాంగ్సే వినుకుంటూ నేను ట్రావెల్ చేస్తూ ఉంటాను. అలా అలా ఈయనకి చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయా. ఫైనల్లీ గెస్ట్ ఈరోజు నాతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన ఎవరో కాదు మిస్టర్ సురేష్ బన్సెట్టి గారు. హాయ్ సురేష్ గారు. హాయ్ అండి. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నానండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఐ యామ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ యూ అండి. అయ్యో! నాకు కూడా అండి. థాంక్ యూ. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి అనుకుంటున్నాం కదా! అవునండి. అవును. మీ కాంటాక్ట్ దొరకడమే నాకు పెద్ద గగనం అయిపోయింది. ఎందుకండి ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది అది. ఎక్కడ పడితే అక్కడ ఉంటే ఎవరిని అడుగుతామండి? మీకెవరు క్లోజ్ సర్కిల్ అని చెప్పి చూసుకొని అడగాలి కదా! యాహ్! నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఒకతను మ్యూజిక్ కంపోజర్ ఇచ్చారు మీ కాంటాక్ట్. కాకపోతే ఏంటంటే జనరల్‌గా ఒక చిన్న విషయం అడుగుతా మిమ్మల్ని నేను. అడగండి. ఇప్పుడు మేమనుకోండి ఒక నంబర్ రిపీటెడ్‌గా కాల్స్ వస్తున్నాయి అంటే వాళ్ళెవరో తెలిసినా తెలియకపోయినా కొన్ని కాల్స్ అవాయిడ్ చేస్తూ ఉంటాం. మీకేం ప్రాబ్లమ్ అండి? కాల్స్ చేస్తే లిఫ్ట్ చేయరు జనరల్‌గా? అలాగేం లేదండి. అంటే ఎక్కువ ఫేక్ కాల్స్ ఎక్కువ ఈ మధ్య ఎక్కువైపోయినాయి కదా అని చెప్పి అవసరం ఉన్నప్పుడు మెసేజ్ పెడతారు కదా! నేను ఇప్పుడు ఎవరైనా నాకు అయినా నేను కావాల్సినప్పుడు నేను కూడా చేస్తూ ఉంటాను. సరే అలా కూడా వాళ్ళు కూడా చేస్తారు కదా అని నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు సురేష్ గారు మీరు? 'చందన బ్రదర్స్' టు బెస్ట్ లిరిక్ రైటర్ నౌ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక లిరిక్ రైటర్స్ టాప్ లిరిక్ రైటర్స్‌లో వన్ ఆఫ్ ది పర్సన్‌గా మీరు ఉండడం అది కూడా చాలా తక్కువ టైం అని నేను చెప్పలేను. ఎందుకంటే 'చందన బ్రదర్స్' ఆల్మోస్ట్ 15 ఇయర్స్ బ్యాక్ కదా మీరు వర్క్. యాహ్! 15 ఇయర్స్ బ్యాక్ అండి. 15 ఇయర్స్ బ్యాక్ ఒక అనౌన్సర్‌గా ఒక చిన్న బడ్డీ కొట్టు లాంటి దాంట్లో ఉండి మీరు అనౌన్స్‌మెంట్స్ చేసుకుంటూ వచ్చే పోయే వాళ్ళకి ప్రైజెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు జర్నీ? యాహ్! యాక్చువల్లీ మాది ఏలూరండి. ఏలూరు నుంచి హైదరాబాదు ఎలా రావాలి అంటే సినిమా పాటలు రాద్దాము అనే చిన్నప్పటి నుంచి ఉంది. అప్పుడు తెలుసా మీకు సినిమా పాటలు రాసే లిరిక్ రైటర్స్ అని కొంతమంది ఉంటారు. మనం కూడా అలా రాయాలి అని చెప్పి చిన్న యాహ్! ఐడియా ఉందండి. అంటే పాటలు వింటున్నప్పుడు ఏంటి అసలు ఎన్ని పాటలొస్తున్నాయి? ఫ్యూచర్‌లో ఎన్ని పాటలొస్తాయి? ఇప్పుడు అందరూ రాస్తున్నారుగా మనం ఎందుకు రాయకూడదని ఒకటి అనిపిచ్చి, సరే మనం కూడా రాద్దాం అని చెప్పేసి ఏవి పడితే అవి రాసేసి అందరికి వినిపించి బుర్రలు తినేసేవాడిని. తర్వాత ఓకే ఇది కాదు పద్ధతి కాదని చెప్పేసి హైదరాబాదు షిఫ్ట్ అయిపోయాను. యాహ్! హైదరాబాద్ వచ్చిన తర్వాత మనకి ఏదో ఒక కొమ్మ కావాలి కదా! డైరెక్ట్‌గానే రెడ్ కార్పెట్ ఎవరు ఎయరు కాబట్టి, ఒక కొమ్మ కోసం నేను ఇంకా చందన బ్రదర్స్‌లో అలా వర్క్ చేశానండి. ఎంత మీ సాలరీ 'చంద్ర బ్రదర్స్‌లో' వర్క్ చేసినప్పుడు? చందన బ్రదర్స్‌లో నేను వర్క్ చేసేటప్పుడు 8,000 ఎంతో అనుకుంటాండి. 7,000-8,000. ఓహ్! యాహ్! పర్ మంత్ అంతొచ్చేదా అప్పట్లో? యాహ్! అవునండి. అంటే నేను స్టార్టింగ్ స్టేజ్ నుంచి లెక్కెడితే నేను 2000 నుంచి కూడా నేను చేశానండి. నేను అంత కొంతకాలం చేశాను కాబట్టి నేను మానేసే టైంలో 7,000 రఫ్ అనుకుంటున్నాను నేను. యాహ్! చాలా కాలం అయింది కదా! సో, అసలు ఇండస్ట్రీ అంటే బిగినింగ్ నుంచి అసలు మీరొచ్చిందే మీ ప్యాషన్ ఇండస్ట్రీకి రావాలి అని చెప్పేసేసి. అవునండి. అవును. అంతేగాని ఏదో జాబ్ చేద్దామని లేదు. హైదరాబాద్ లేదు. రాలేదు. లేదు. లేదు. ఓకే. సో, ఇండస్ట్రీకి రావడానికి మీకు అంటే లైక్ ఎలాగా? అప్రోచ్ ఎలా జరిగింది మరి? అప్రోచ్ అంటే ఎట్లాగండి? అప్రోచ్ అంటే జనరల్‌గా ఇప్పుడు మీరు 'చందన బ్రదర్స్‌లో' వర్క్ చేస్తున్నారు. సో, ఇండస్ట్రీకి రావాలంటే 'చందన బ్రదర్స్‌లో' నుంచి ఇండస్ట్రీ కాంటాక్ట్స్ పట్టుకోవడం అంత ఈజీ కాదు కదా! సో, మీకసలు ఫస్ట్ అవకాశం ఎలా వచ్చింది? అంటే ఫస్ట్ అవకాశం అంటే చందన బ్రదర్స్‌లో చేస్తున్నప్పుడు చాలామంది ఫోన్ కాల్స్ అలా మాట్లాడుతుంటారు. ఇండస్ట్రీ పీపుల్స్ రెగ్యులర్‌గా వస్తా ఉంటారు. అదే టైంలో భగవాన్ గారు, దానయ్య గారు కూడా అక్కడికే రెగ్యులర్‌గా వచ్చేవాళ్ళు ఇంతకుముందు. సో, అలా ఆ ప్రాసెస్‌లో ఇంకొంతమంది వచ్చేవాళ్ళనమాట. అప్పుడు నేను ఎవరు ఫోన్ మాట్లాడుతున్నా ఆళ్ళ పక్కన తిరగడం అలా చేసేవాడిని. అప్పుడు ఫిల్మ్‌ఫేర్ మోహన్ గారని ఒకళ్ళు ఉండేవారండి అప్పట్లో. ఆయన నాకెందుకు పరిచయం అయ్యారో తెలీదు గానీ, నా కోసం పరిచయం అయ్యారని అనిపించింది నాకు. బట్ ఆయన పట్టుకున్నాను. ఆయన దగ్గరికి ఒకసారి ఇంటికెళ్ళాను. ఆయన ద్వారా నేను ట్రావెల్ అయ్యాను. తర్వాత ఆయన ద్వారా భాస్కర్ భట్ల గారి దగ్గర నేను అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యానండి. సో, ఫస్ట్ మీ అంటే ఇండస్ట్రీకొచ్చిన తర్వాత మీరు 'భాస్కర్ భట్ల' గారి దగ్గర వర్క్ చేశారు అసిస్టెంట్. అవునండి. చాలా కాలం చేశానండి. ఓకే. సో, మీ అంటే ఆల్రెడీ మీ సాహిత్యానికి ఆయన కూడా హెల్ప్ అయ్యారు అనుకోవచ్చా చాలా? డెఫినిట్‌గానండి. నేను నేర్చుకుంది అక్కడైనప్పుడు ఆయనది లేకుండా ఎలా ఉంటది? అంటే ఫస్ట్ సాంగ్ ఏంటి మీరు ఇండస్ట్రీకొచ్చిన తర్వాత? నేను రాసిందండి. నేను రాసిందైతే 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' రాశానండి ఫస్ట్ హ్మ్. సాంగ్. 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్.' యాహ్! 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' నుంచి 'సప్తగిరి ఎల్ఎల్‌బి', 'వజ్ర కవచధర గోవింద', 'మా అబ్బాయి', 'అల్లు శిరీష్' గారి 'ఒక క్షణం', 'శర్వానంద్' గారి 'రాధ' ఇవన్నీ రాశానండి. సో, మంచి చాలా మూవీస్ రాసారు గానీ, గుర్తింపు తెచ్చిన మూవీ అంటే మటుకు మీకు డెఫినిట్‌గా 'బేబీ' అని చెప్పొచ్చు. యాహ్! డెఫినెట్‌గా 'బేబీ' అని చెప్పొచ్చు. సినిమాల్లో 'బేబీ' అండి. ఎంత మంచి సాంగ్స్ ఆల్మోస్ట్ 4-5 సాంగ్స్ ఇచ్చినట్టున్నారు. 5 సాంగ్స్ రాశానండి. మొత్తం టోటల్‌గా 7 సాంగ్స్ ఉన్నాయి 7 'బేబీలో'. సాంగ్స్. యాహ్! అందులో 5 సాంగ్స్ నేను రాశాను. అనంత్ గారొకటి, కళ్యాణ్ గారొకటి, మిగతా సాంగ్స్ మిగతా అన్నీ అన్నీ నేనే రాశానండి. యాహ్! సూపర్.
కానీ 5 సాంగ్స్ రాసినా గానీ మొన్న ఫిల్మ్‌ఫేర్‌కి ఏ సాంగ్ నామినేట్ అవ్వలేదు? అంటే అనంత్ గారిది నామినేట్ అయింది. అంటే రీజన్స్ అనేవి వాళ్ళు దేన్ని కొలమానంగా తీసుకుంటారో మనకు ఐడియా ఉండదు కదా! సో, దాన్ని బట్టి వాళ్ళకొచ్చింది. సో, హ్యాపీ. సో, విష్ చేసారా అనంత్ గారిని? చేశానండి. చేశాను. ఆయన కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే. సో, బేబీ వన్స్ అయిన తర్వాత రీసెంట్‌గా మన దగ్గరికి విజయ్ బుల్గాని గారు వచ్చారు ఇంటర్వ్యూకి. విజయ్ బుల్గాని గారిని, కళ్యాణ్ గారిని ఇద్దరిని చేసాం మనం. ఓకే అండి. ఓకే. కాకపోతే మీరు కొంచెం లేట్‌గా దొరికారు మాకు. అనంత్ గారు అయితే అసలు దొరకట్లేదు. ఓకే అండి. ఆయన ఫుల్ బిజీ. ఆయన బాగా బిజీగా ఉన్నారు. యాహ్! అఫ్‌కోర్స్ అందరూ బిజీగానే యాహ్! ఉన్నారు. యాహ్! మీరు కూడా బిజీగానే ఉన్నారు. బట్ ఈరోజు టైం ఇచ్చారు. లిరిక్ రైటర్స్ అనేసరికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందండి ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఐ మీన్ ప్రతి ఇండస్ట్రీలో ఉంటుంది. బట్ ఏంటంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మేమెలా అనుకుంటామంటే డైరెక్టర్‌కి సంగీత జ్ఞానం ఉండాలి, సాహిత్య జ్ఞానం ఉండాలి, ఈవెన్ లోక జ్ఞానం కూడా ఉండాలి. సో, లిరిసిస్ట్‌లకి ఏంటంటే ఇవి 3 లిరిసిస్ట్‌లకు కూడా ఉండాలి. బట్ అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే సాహిత్యం గురించి చాలా అద్భుతంగా తెలిసుండాలి అని నేను అనుకుంటాను. సో, మీరేమంటారు? డెఫినెట్‌గానండి. అంటే అక్కడ సిట్యుయేషన్ ఏంటనేది మైండ్‌లో క్లియర్‌గా ఉండాలండి. మనకి ఎంత జ్ఞానం ఉందనేది పక్కన పెడితే, ఆ సిట్యుయేషన్‌కి ఏం కావాలో అది మాత్రం ఇవ్వగలగాలి. ఎక్కువ ఇచ్చినా పాడైపోద్ది పాట, తక్కువ ఇచ్చినా పాడైపోద్ది. సో, ఆ జ్ఞానం మనం సంపాదిస్తే సరిపోతుందండి. జనరల్‌గా మీరు అసలు నేను ఇంటర్వ్యూ ఏదో మొదలుపెట్టాను గానీ, అసలు నేను మిమ్మల్ని ఒక విషయం అడగదలుచుకున్నాను. అడగండి. మీరు ఇంతవరకు నాకెక్కడ ఇంటర్వ్యూ ఇచ్చినట్లు కనబడలేదు. ఇదే మీ ఫస్ట్ ఇంటర్వ్యూ కదా? ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ అండి. అంటే ఎందుకో తెలీదు నేను కొంచెం ఇంట్రోవర్టా? ఇంట్రోవర్ట్‌గా ఉంటానండి. అంటే ఈ ఏం మాట్లాడాలో తెలీదు. ఏం మాట్లాడితే ఎలా ఎళ్తదో తెలీదు. ఈ మధ్య అన్నీ ఎక్కువ థంబ్‌నెయిల్స్ అనేవి విచిత్రంగా అన్నీ ఉన్నాయి కదా! సరే ఎందుకు మనం ఒక పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం కదా! మధ్యలో ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి ఇంటర్వ్యూస్ అడిగారండి. కొన్ని టీమ్స్ అడిగారు. బట్ నాకే ఏమిస్తాంలే మళ్ళీ మనదెందుకు అని చెప్పి నేనింకా అవాయిడ్ చేసుకుంటూ వచ్చాను. నాకు చాలా త్వరగా ఇచ్చేసారు మీరు. మీకు ఫాస్ట్‌గా ఇచ్చానండి. యాహ్! థాంక్స్ ఫర్ దట్ అండి. యాహ్! జనరల్‌గా నేను కూడా మీకు ఫస్ట్ కాల్ చేసినప్పుడు మీరు అమ్మో! ఇంటర్వ్యూనా? నేనసలు ఇంటర్వ్యూస్ ఇవ్వనండి అన్నారు మీరు. అవునండి. ఎలాగో అలాగ మిమ్మల్ని అయితే నేను కన్విన్స్ చేయగలిగాను. చాలా త్వరగా ఆల్మోస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ మాట్లాడాం కదా! 1 వీక్ బ్యాక్ 1 వీక్‌లో మీరు నాకు ఇంటర్వ్యూ ఇచ్చారంటే బెటర్ అండి. ఎప్పుడు ఎవ్వరికీ ఇవ్వలేదండి ఇంటర్వ్యూ నేను. అంటే ఇవ్వకూడదని కాదు. చెప్పాను కదా! కొంచెం ఇంట్రోవర్ట్‌గా నేనేమిస్తే ఏమెళ్తదా బయటికి, మనం కరెక్ట్‌గా మాట్లాడగలం. పాటంటే ఒక గదిలో కూర్చొని రాసుకుంటాం కాబట్టి, దానికి ఎంత కావాలి, ఎంత న్యాయం చేయాలనేది మనకు మైండ్‌లో క్లియర్‌గా ఉంటుంది. కానీ ఇంత టాలెంట్లు ఇంట్లో ఉండిపోతే ఎలా అండి? మీ గురించి తెలుసుకోవాలని బయట మీ ఫ్యాన్స్ చాలా మంది పాటల ద్వారా తెలుసుకుంటారు కదండీ! అని. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్‌ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.